Good morning, everyone. Today, our topic is powers of CBDT. CBDT means Central Board of Direct Taxes. This is the highest executive authority. It came into force from 1st January 1964 in the place of Central Board of Revenue. The board consists of a few members. The central government regulate the business transactions with the help of Central Board of Direct Taxes. The Central Board of Direct Taxes has a power to modify or cancel any administrative order. Central Board of Direct Taxes, highest executive authority అమ్మా. మరి యాక్చువల్గా ఇది వరకు 1964కి ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉండేది. దాని ప్లేస్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ని 1st January 1964లో రీప్లేస్ చేయడం జరిగిందమ్మా. ఈ బోర్డులో కొంతమంది మెంబర్స్ ఉంటారు. ఆ తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సిబిడిటి హెల్ప్తో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుందమ్మా. అదేవిధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటికి ఏదైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ని మోడిఫై చేయడానికి కానీ క్యాన్సిల్ చేయడానికి కానీ పవర్ అనేది ఉంటుంది. అసలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫ్యూ మెంబర్స్ అన్నాం. అసలు ఎవరుంటారు ఈ బోర్డులో అనేది కనుక ఒకసారి చూస్తే ఒక చార్ట్ వేశాను మీకు. ఫస్ట్ చీఫ్ కమిషనర్, తర్వాత కమిషనర్, నెక్స్ట్ అడిషనల్ కమిషనర్, తర్వాత జాయింట్ కమిషనర్, తర్వాత డిప్యూటీ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. మరి ఈ జాయింట్ కమిషనర్కి కింద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ట్యాక్స్ రికవరీ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండడం జరుగుతుంది. అంటే సిబిడిటిలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు అంటే చీఫ్ కమిషనర్, కమిషనర్, అడిషనల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ జాయింట్ కమిషనర్, జాయింట్ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ట్యాక్స్ రికవరీ ఆఫీసర్స్, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండడం జరుగుతుందమ్మా. మరి వీళ్ళందరికీ కూడా పవర్స్, అధికారాలు అనేవి ఉంటాయి. ఎవరికి ఏ పవర్స్ ఉంటాయి? పవర్స్ ఆఫ్ సిబిడిటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏఎమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఎవరికి ఏ పవర్స్ ఉంటాయో ఒక్కసారి చెక్ చేద్దాం. పవర్స్ ఆఫ్ సిబిడిటి, అసలు ఓవరాల్గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి ఓవరాల్గా ఉండే పవర్స్ ఏంటి అంటే ఇక్కడ నేను చాలా కొన్ని మాత్రమే మెన్షన్ చేశాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్ హ్యాస్ పవర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సూపర్విజన్ అండ్ కంట్రోల్ ఓవర్ ద ఎంటైర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇట్ హ్యాస్ పవర్స్ టు ఇష్యూ ఆర్డర్స్ అండ్ డైరెక్షన్స్ టు ఆల్ ఆఫీసర్స్ ఎంప్లాయిడ్ ఇన్ దిస్ యాక్ట్. ఇట్ డిక్లేర్స్ ఎనీ అసోసియేషన్ యాజ్ కంపెనీ, అంటే ఒక అసోసియేషన్ని కంపెనీగా చెప్పొచ్చు. కండిషన్స్ ఫర్ లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ బై సిబిడిటి. లీవ్ ట్రావెల్కి సంబంధించిన కండిషన్స్ ఏంటి అనేది కూడా సిబిడిటి ప్రిస్క్రైబ్ చేస్తుంది. హెచ్ఆర్ఏ లిమిట్కి సంబంధించిన ఎగ్జంప్షన్ కూడా సిబిడిటి చెప్తుంది. రూల్స్ అండ్ లిమిట్స్ ఆఫ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దేర్ రిజిస్ట్రేషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ బై ద బోర్డ్. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్ట్రేషన్స్ ఎలా ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటనేది కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ డిటర్మైన్ చేసేది కూడా సిబిడిటినే అండర్ సెక్షన్ 32 ప్రకారం. ద బోర్డ్ ప్రిస్క్రైబ్డ్ రూల్స్ హౌ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా సిబిడిటి వివరించడం జరుగుతుందమ్మా. రూల్స్ ఫర్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80GG ఆన్ అకౌంట్ ఆఫ్ రెంట్ పేయబుల్ బై ద ఎస్ఎస్సి. సిబిడిటి ప్రిస్క్రైబ్ ద రూల్స్ రిలేటింగ్ టు ఆడిట్ రిపోర్ట్స్. ఇవి కొన్ని మాత్రమే నేను ఇక్కడ ఇచ్చాను, ఇంకా చాలా పవర్స్ ఉన్నాయి సిబిడిటికి. కొన్ని మెయిన్వి మాత్రమే మీకు ఇక్కడ చెప్పడం జరిగిందమ్మా. అంటే సిబిడిటి పవర్స్ ఒక్కసారి మళ్ళీ చూస్తే
ఇట్ హ్యాస్ ఎ పవర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాం, పవర్ ఆఫ్ సూపర్విజన్ అంటున్నాం, పవర్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ద ఎంటైర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. It has power to issue orders and directions to all officers employed in this act. It declares any association as company under section 217. Conditions for leave concession, HRA limit, charitable institutions registration, rate of depreciation, how to maintain books, అదేవిధంగా ఆడిట్ రిపోర్ట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీటికి సంబంధించినటువంటి పవర్స్ అన్నీ కూడా ఎవరికి ఉంటాయి అంటే సిబిడిటి. మరి ఇప్పుడు సిబిడిటిలో మీకు ఒక చార్ట్ చూపించాను నేను, మెంబర్స్ ఎవరెవరు ఉంటారు. ఫస్ట్ ఎవరమ్మా? చీఫ్ కమిషనర్. మరి చీఫ్ కమిషనర్ పవర్స్ ఏంటో చూద్దాం. పవర్స్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ డైరెక్టర్ జనరల్ అని కూడా పిలుస్తాము. ఎక్సర్సైజ్ పవర్స్ ఆఫ్ అన్ అసెసింగ్ ఆఫీసర్. అసెసింగ్ ఆఫీసర్ పవర్స్ ఏంటో చూస్తారు. అపాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్స్. అసిస్టెంట్ కమిషనర్స్ని కూడా అపాయింట్ చేస్తారు. మేక్ ఎంక్వైరీస్ ఆన్ ఇన్వెస్టిగేషన్స్ ఇంటూ కన్సీల్మెంట్ సెక్షన్ 131. గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. తెలుగులో చెప్పక్కర్లేదమ్మా, ఎందుకంటే చాలా క్లియర్గా ఉంది. పవర్ ఆఫ్ సర్వే, పవర్స్ టు మేక్ ఎంక్వైరీ. ఈ పవర్స్ అన్నీ కూడా ఎవరికి ఉంటాయి అంటే చీఫ్ కమిషనర్కి ఉండడం జరుగుతుంది. మరి మనకున్న డయాగ్రామ్లో నెక్స్ట్ ఎవరున్నారు? కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. మరి పవర్స్ ఆఫ్ కమిషనర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి కమిషనర్ మే ఎక్సర్సైజ్ పవర్స్ ఆఫ్ అన్ అసెసింగ్ ఆఫీసర్, పవర్ టు ట్రాన్స్ఫర్ ఎనీ కేస్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ అసెసింగ్ ఆఫీసర్స్ టు ఎనీ అదర్ ఆఫీసర్స్. వీళ్ళకి ఇంకో పవర్ ఏముంది అంట, ఒక ఆఫీసర్కి అసెసింగ్ ఆఫీసర్కి అసెస్ చేసిన కేసుని ఇంకొకరికి కూడా మార్చే అవకాశం ఉంటుంది. గ్రాంట్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ రీఓపెనింగ్ ఆఫ్ అన్ అసెస్మెంట్. పవర్ టు రివైజ్ అన్ ఆర్డర్ పాస్డ్ బై అన్ అసెసింగ్ ఆఫీసర్. ఒక అసెసింగ్ ఆఫీసర్ ఆర్డర్ రివైజన్ చేసేటటువంటి పవర్ కూడా మనకి కమిషనర్కి ఉండడం జరుగుతుంది. ఇవి పవర్స్ ఆఫ్ కమిషనర్స్. కమిషనర్ యొక్క పవర్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ పవర్స్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్, అదేవిధంగా వన్ ఆర్ మోర్ అసెసింగ్ ఆఫీసర్స్కి పవర్ టు ట్రాన్స్ఫర్ ఎనీ కేస్, ఏదైనా ఒక కేసుని ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆఫీసర్స్ టు అనదర్ ఆఫీసర్స్. గ్రాంట్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ రీఓపెనింగ్ ఆఫ్ అన్ అసెస్మెంట్, పవర్ టు రివైజ్ అన్ ఆర్డర్. ఇవన్నీ కూడా కమిషనర్కి ఉండేటటువంటి పవర్స్ అమ్మ. మరి నెక్స్ట్ వన్ మన చార్ట్లో మనకు ఉన్నది ఎడిషనల్ కమిషనర్. మరి పవర్స్ ఆఫ్ ఎడిషనల్ కమిషనర్ కనుక చూసినట్లయితే మనం డిస్కవరీ ఆఫ్ ఎవిడెన్స్, సాక్ష్యాన్ని కనిపెట్టడం, కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ కోసం పిలవచ్చు, ఇంపోజ్ పెనాల్టీస్, ఇన్స్పెక్షన్, ఎంక్వైరీ, సర్వే. ఈ పవర్స్ అన్నీ కూడా ఎవరికి ఉంటాయి అంటే ఎన్ని చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఎడిషనల్ కమిషనర్కి ఈ పవర్స్ అన్నీ ఉంటాయి. ఏంటా పవర్స్ అంటే డిస్కవరీ ఆఫ్ ఎవిడెన్స్, కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇంపోజ్ పెనాల్టీస్, ఇన్స్పెక్షన్, మేక్ ఎంక్వైరీ, సర్వే. మరి నెక్స్ట్ వన్ కనుక చూసినట్లయితే మీరు పవర్స్ ఆఫ్ జాయింట్ కమిషనర్స్ టు డిటెక్ట్ ట్యాక్స్ ఇన్వేషన్, దాడి, ఇన్వేషన్ మీన్స్ దాడి చేయడం, సూపర్వైజ్ ద సబార్డినేట్ ఆఫీసర్స్, పవర్ టు అడాప్ట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఫుల్ కన్సిడరేషన్, పవర్ టు ఇన్స్పెక్ట్ కంపెనీ రిజిస్టర్స్, కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్. ట్యాక్స్ ఇన్వేషన్ అంటే ట్యాక్స్ డిటెక్ట్ ట్యాక్స్ ఇన్వేషన్ అంటే అప్పటికప్పుడు దాడి చేయడం, సూపర్వైజ్ ద సబార్డినేట్ని సూపర్వైజ్ చేయొచ్చు, మార్కెట్ వాల్యూని ఫుల్ కన్సిడరేషన్కి అడాప్ట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఫుల్ కన్సిడరేషన్, పవర్ టు ఇన్స్పెక్ట్ కంపెనీస్ యొక్క రిజిస్టర్స్, కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్. మరి నెక్స్ట్ వన్ పవర్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి ఏం పవర్స్ ఉంటాయంటే పవర్ ఆఫ్ సర్చ్ అండ్ సీజ్, పవర్ టు అసెస్ అండ్ కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎనీ ఇండివిజువల్, పవర్ ఆఫ్ సర్వే, కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇంపోజ్ పెనాల్టీస్, గ్రాంట్ రిఫండ్. ఈ పవర్స్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి ఉండడం జరుగుతుందమ్మా. మరి నెక్స్ట్ వన్ పవర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్. They are given functional powers by the person under whom they are appointed.
దే ఆర్ గివెన్ ఫంక్షనల్ పవర్స్ బై ద పర్సన్స్ అండర్ హూమ్ దే ఆర్ అపాయింటెడ్. అంటే ఎవరినైతే వాళ్ళు అపాయింట్ చేశారో వాళ్ళకి ఫంక్షనల్ పవర్స్ గివెన్ బై ఫంక్షనల్ పవర్స్. అదేవిధంగా దే వర్క్ స్పెసిఫిక్ టు ద టాస్క్ గివెన్ టు దెమ్ బై దేర్ సీనియర్స్. వాళ్ళ యొక్క సీనియర్స్ వాళ్ళకి ఏ టాస్క్ అయితే ఇచ్చారో దానికి సంబంధించిన వర్క్ చేయడం. ఇది ఎవరు చేస్తారు అంటే ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ యొక్క బాధ్యతలు ఇవి. వాళ్ళకి ఇవి చేయించుకునే పవర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయమ్మా. మరి ఇవి మనకి యాక్చువల్గా సిబిడిటి యొక్క పవర్స్, ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ సిబిడిటి. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, సిబిడిటి ఈజ్ ద హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అమ్మా. మరి మేము చాలాసార్లు చెప్పాను ఇప్పటికి, సెంట్రల్ గవర్నమెంటు విత్ ద హెల్ప్ ఆఫ్ సిబిడిటి హెల్ప్తోనే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిబిడిటికి ఏదైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ని మోడిఫై చేయడానికి, క్యాన్సిల్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. మరి సిబిడిటిలో ఉన్న మెంబర్స్ చీఫ్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ జాయింట్ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ట్యాక్స్ రికవరీ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. మళ్ళీ ఈచ్ ఆఫీసర్స్కి ఉండేటటువంటి పవర్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా చెప్పానమ్మా. ఈ పవర్స్ ద్వారా సిబిడిటి మొత్తం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, ఒక్కసారి కేర్ఫుల్గా నోట్ చేసుకోండి బుక్లో. ఏదైనా అర్థం కాకపోతే కాల్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.